నేను నా ముందు వీడియోలో వైమానిక శాస్త్రాన్ని బేస్ చేసుకుని చేసిన పక్కా సైంటిఫిక్ రీసెర్చ్ని ఇప్పటి మోడర్న్ సైన్స్తో చేయలేనివి కూడా మన ఏన్షియంట్ సైన్స్ బేస్ చేసుకుని సక్సెస్ఫుల్గా చేయగలిగిన విషయాలన్నింటినీ చాలా క్లియర్గా చెప్పాను. ఎవరైనా రీసెర్చ్ చేస్తే బాగుండు అని ఉత్తి నోటి మాటలు చెప్పే వాళ్ళందరికీ కూడా చేసిన రీసెర్చ్ని గుర్తు చేయాలన్న ఉద్దేశంతో చేసిన సైంటిఫిక్ రీసెర్చ్ రిజల్ట్స్ అన్నీ వీలైనంత మేరకు చెప్పడానికి ట్రై చేశాను. కానీ కొంతమంది అసలు వైమానిక శాస్త్రం సంగతి కాదు, మన పురాతన భారతదేశంలో విమానాలు ఉన్నాయి అని, కానీ వాటి గురించి మన స్క్రిప్చర్స్లో ఎన్నో చోట్ల మెన్షన్ చేశారని కూడా తెలియదు. ఇంకా మనకి వేదకాలం నుంచి విమానాల విద్య ఉందంటే ఎలా నమ్ముతారు? అలాంటి వాళ్ళందరికీ అసలు వైమానిక శాస్త్రం కాకుండా విమానాల గురించి, వాటి విశేషాల గురించి మెన్షన్ చేసిన గ్రంథాల గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం. మనలో చాలామందికి విమానాల గురించి తెలిసింది రామాయణంలో రావణాసురుడి దగ్గర ఉన్న పుష్పక విమానం. ఇది తప్ప విమానాలు అన్న పదం ఎవరు ఎక్కడ వినుండరు. మన వేదాల్లోనే మనకి విమానాల ప్రసక్తి కనబడుతుంది. అవి గజ విమాన, అగ్నిహోత్ర విమాన ఇలాంటివి. ఇక్కడ విమానంకి ముందుండే జంతువు పేరు దాని ఇంజిన్ పవర్ని రిప్రజెంట్ చేస్తోంది అని అర్థం. అగ్నిహోత్ర విమాన అంటే 2 ఇంజిన్స్ ఉన్న విమానం అని చెప్తారు. ఋగ్వేదంలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ వెహికల్స్ గురించి చెప్పారు. అందులో కొన్ని గాలిలో తిరిగేవి, కొన్ని నీటి మీద మరియు నేల మీద తిరగగలిగేవి, విండ్ పవర్ మీద వర్క్ అయ్యే విమానాలు కూడా ఉన్నాయి. భోజరాజు రాసిన సమరంగ సూత్రధార అనే పుస్తకంలో అలగుదారు విమాన గురించి, అందులో మెర్క్యూరీ బేస్డ్ ప్రొపల్షన్ సిస్టమ్స్ గురించి చిన్న ఎక్స్ప్లెనేషన్ కనబడుతుంది. మనకి మన పురాణాల్లో ఒకటైన భాగవత పురాణంలో సౌభ విమానం గురించి, దాని స్పెషాలిటీస్ గురించి రాశారు. అందులో కొన్ని కామగమన యానం అంటే మన ఆలోచన బట్టి అది ప్రయాణిస్తుంది. ఇదే ఫీచర్ పుష్పక విమానం గురించి కూడా రామాయణంలో కనిపిస్తుంది. ఈ సౌభ విమానం తన టార్గెట్స్ మీదకి వజ్రాయుధాలను విసరగలదు అని రాశారు. మహాభారతంలో కూడా మనకి విమానాల ప్రసక్తి కనబడుతుంది. ఆర్కిటెక్ట్ మైడు వాడే విమానం, ఇంద్రుడి విమానం, ఇంకా ఎన్నో రకాలు విమానాలను అర్జునుడు చూసినట్టు ఆ సీన్ డిస్క్రిప్షన్స్ కనిపిస్తాయి. అందులో కొన్ని వేరే వేరే లోకాల మధ్య కూడా తిరిగే వాటి ప్రస్తావన ఉంటుంది. ఇవన్నీ కాకుండా వైమానిక శాస్త్రంలోనే కేవలం విమానాల గురించి 6 పుస్తకాలను, వాటిని రాసిన ఋషుల పేర్లను మెన్షన్ చేశారు. అవి విమాన చంద్రిక, వ్యోమయాన తంత్ర, యంత్రకల్ప, యాన బిందు, చక్రయాని, వ్యోమయాన అర్క ప్రకరణ. అంతేకాకుండా విమానాలు ఎగరడానికి మన అట్మాస్ఫియర్లో ఎన్ని రకాల ఏరియల్ రూట్స్ ఉన్నాయో వాటి క్లాసిఫికేషన్ గురించి వాల్మీకి రాసిన వాల్మీకి గణితంలో ఉన్నాయని మెన్షన్ చేశారు. ఇవే కాకుండా విమానాల కన్స్ట్రక్షన్లో ఉపయోగించే మెటల్స్, లెన్సెస్, వాటి వర్కింగ్ కోసం ఉపయోగపడే ఫ్లూయిడ్స్, గ్యాసెస్, కెమికల్స్ గురించి కొన్ని వందల పుస్తకాలను మెన్షన్ చేశారు. వీటిలో చెప్పిన విమానాల్లో కొన్ని వేరే కంట్రీస్ మధ్య కాకుండా వేరే ప్లానెట్స్ మధ్య, వేరే లోకాల మధ్య తిరగలిగే మోడర్న్ డే స్పేస్ క్రాఫ్ట్స్, స్పేస్ షిప్స్ లాంటివి. రీసెంట్గా టిబెట్లో కొన్ని ఏన్షియంట్ సాంస్క్రిట్ డాక్యుమెంట్స్ బయటపడ్డాయి. వాటిని యూనివర్సిటీ ఆఫ్ చండీగఢ్లో ట్రాన్స్లేట్ చేసిన శాస్త్రవేత్తలు అవి ఇంటర్స్టెల్లార్ స్పేస్ షిప్స్ని కన్స్ట్రక్ట్ చేయడానికి బ్లూ ప్రింట్స్ అని చెప్తున్నారు. అసలు ఇక్కడతో నేను మిమ్మల్ని ఇవన్నీ ఎలా పాసిబుల్ అన్న క్వశ్చన్స్తో వదిలేయాలనుకోవట్లేదు. అసలు అవి సైంటిఫిక్గా పాసిబుల్ అవుతాయా, ఎంతవరకు పాసిబుల్ అవుతాయి అన్న విషయాలు ఇప్పుడు తెలుసుకోండి. సౌభ విమానం స్పెషల్ ఫీచర్స్ గురించి రాస్తూ, సౌభ విమానం ద్వారక మీద వజ్రాయుధాలను విసిరినప్పుడు జరిగిన యుద్ధంకి డిస్క్రిప్షన్ రాస్తారు. ఆ డిస్క్రిప్షన్ చూస్తే ప్రజెంట్ డే మన మిసైల్స్ వేసినప్పుడు ఎలాంటి విధ్వంసం జరుగుతుందో అలానే కనపడుతుంది. సరే, ఈ పోలికలన్నీ నేనేదో నా ఊహలకు తోచినట్టు కంపేర్ చేస్తున్నా అని మీకు అనిపించవచ్చు. మహాభారతంలో చెప్పిన సౌభ విమానం కానీ, రామాయణంలో చెప్పిన పుష్పక విమానం కానీ మన ఆలోచనల బట్టి ప్రయాణించగలదు అని చెప్పాను. ఇది అక్షరాల ప్రజెంట్ మనకున్న సైన్స్తో పాసిబుల్.
మనం ఆలోచించే ప్రతి ఆలోచనకి తగ్గట్టు మన బ్రెయిన్ వేరు ఫ్రీక్వెన్సీస్లో వేవ్స్ని జనరేట్ చేస్తుంది. వాటిని క్యాప్చర్ చేసి వాటినే కమాండ్స్గా మార్చొచ్చు. నమ్మడానికి కష్టంగా ఉంది కదా. 2014లో టెక్నికల్ యూనివర్సిటీ ఆఫ్ మ్యూనిక్ అండ్ యూనివర్సిటీ ఆఫ్ మినెసోటా కలిసి ఓన్లీ బ్రెయిన్తో ఫ్లైట్ని సక్సెస్ఫుల్గా కంట్రోల్ చేస్తూ ఎగరేయగలిగారు. ఇవే కాదు, వైమానిక శాస్త్రంలో ఫ్లైట్ గ్యాడ్జెట్స్ గురించి చెప్తూ దృశ్య అనే టెక్నిక్ వాడినప్పుడు చుట్టుపక్కల ఉన్న సరౌండింగ్స్తో కలిసిపోయి ఒక క్యామోఫ్లేజ్ని క్రియేట్ చేస్తుంది అని చెప్పాను. ఇది ఆల్రెడీ మన వార్ ఎయిర్క్రాఫ్ట్స్లో వాడే స్టెల్త్ టెక్నాలజీయే. కెనడియన్ CF-18 ఎయిర్క్రాఫ్ట్ మీరు పైనుంచి చూస్తున్నప్పుడు గ్రౌండ్ని మ్యాచ్ చేసే కలర్స్లో సిమ్యులేట్ చేసుకుంటుంది. అదే మీరు కింద నుంచి చూస్తే స్కైని మ్యాచ్ చేసే కలర్స్ సిమ్యులేట్ చేసుకోగలరు. ఇది మాత్రమే కాదు, మన వైమానిక శాస్త్రంలో చెప్పిన విమానాల మోడల్ డిజైన్స్కి అసలు ఏరోడైనమిక్సే లేవని 1974లో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ బెంగళూరు వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారు. ఈ వైమానిక శాస్త్రం మీద విమర్శలు కురిపించే వాళ్ళందరికీ ఆ రిపోర్టే ఆధారం. కానీ 2017లో యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియాలో ట్రావిస్ టేలర్ అనే ఏరోనాటికల్ ఇంజనీర్ మన వైమానిక శాస్త్రంలో చెప్పిన త్రిపర్ విమాన డిజైన్ మీద రీసెర్చ్ చేసి 50 kmph విండ్ స్పీడ్లో కూడా ఈ డిజైన్ మోడల్ హైలీ స్టేబుల్గా ఉంది, దీనికి మంచి ఎగరడానికి కావాల్సిన లిఫ్ట్ ఫోర్స్ కూడా జనరేట్ అవుతోంది, ఈ డిజైన్ ఏరోడైనమికల్లీ సౌండ్ అని చాలా క్లియర్గా చెప్పారు. దీనికి సంబంధించిన వీడియో హిస్టరీ ఛానల్ వాళ్ళు షూట్ చేశారు. కావాలంటే లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, చూడండి. విమానాలకి అన్నిటికన్నా ముఖ్యమైనది పవర్. మన వైమానిక శాస్త్రంలో చెప్పిన అన్ని విమానాలకి 2 రకాల ప్రొపల్షన్ సిస్టమ్స్ ఉంటాయి. ఒకటి కెమికల్, 2 ఎలక్ట్రికల్ ప్రొపల్షన్. వాటిలో మెర్క్యూరీని వాడుకొని పవర్ జనరేట్ చేసి దాని ద్వారా అయ్యే ప్రొపల్షన్ సిస్టమ్స్ గురించి క్లియర్గా రాశారు. ఈ విషయం చెప్తే మన సైంటిస్టులందరూ ఒకప్పుడు నవ్వారు, మెర్క్యూరీని ఇంజన్స్లో వాడడం ఏంటి అని. కానీ నాసా 1960లోనే మెర్క్యూరీ అయాన్ ఇంజన్స్ పైన రీసెర్చ్ చేసింది. ఎన్విరాన్మెంటల్గా దొరికే మెర్క్యూరీలో ఉండే ఇంప్యూరిటీస్ వల్ల ఇంజిన్స్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాయి అని, సేమ్ అదే క్యారెక్టరిస్టిక్స్ ఉన్న జినాన్ని అయాన్ ఇంజన్స్లో వాడడం మొదలుపెట్టారు. మన శాటిలైట్స్లో ఇప్పటికీ ఈ జినాన్ ఇంజిన్స్ వాడుతున్నారు. కానీ వాళ్ళు చేసిన స్టడీ ప్రకారం ప్యూర్ మెర్క్యూరీ కనుక ఎన్విరాన్మెంట్లో సంపాదించగలిగితే చాలా బెటర్ ఎఫిషియన్సీతో జనరేట్ చేయొచ్చు అని చాలా క్లియర్గా చెప్పారు. ప్యూర్ మెర్క్యూరీ దొరకపోవడమే కనుక ప్రాబ్లం అయితే మన దగ్గర దానికి కూడా సొల్యూషన్ ఉంది. మనకి వేదకాలం నుంచి మెర్క్యూరీని ఆయుర్వేదంలో విస్తృతంగా వాడడం కనిపిస్తుంది. ధార్నిదార్ సంహిత అనే గ్రంథంలో మెర్క్యూరీని ప్యూరిఫై చేసి శివలింగంగా తయారు చేయడానికి 16 స్టెప్ ప్యూరిఫికేషన్ ప్రాసెస్ని స్పష్టంగా రాశారు. మన ఆయుర్వేదిక్ టెస్ట్ అయిన చరక, సుశ్రుత సంహిత లాంటి వాటిల్లో మెర్క్యూరీ ప్యూరిఫికేషన్ ప్రాసెస్ మెన్షన్ చేశారు. ఇదే మెర్క్యూరీ బేస్డ్ ఇంజిన్స్ మోడర్న్ స్పేస్ క్రాఫ్ట్స్లో వాడడానికి నాసా ట్రై చేస్తోంది. అసలు మన పురాతన భారతదేశంలో మనకు ఇంత సైన్స్ని సంపదగా ఇస్తే అసలు మనం వాటిని చదవడం, నేర్చుకోవడం కాదు, కనీసం ఎక్కడెక్కడి నుంచో వచ్చిన ఫారిన్ సైంటిస్టులు, రీసెర్చర్స్ ఇక్కడికి వచ్చి సాంస్క్రిట్ నేర్చుకొని వాటిని అర్థం చేసుకుని వాటి మీద రీసెర్చ్ చేయడానికి ట్రై చేస్తున్నారంటే అసలు దాంట్లో ఉన్న సైంటిఫిక్ ఆస్పెక్ట్స్ వాళ్ళని ఎంత ఎక్సైట్ చేసి ఉండాలి. ఏమీ లేకుండా అంత కష్టపడడానికి వాళ్ళు ఏమన్నా పిచ్చోళ్ళ? వాళ్ళందరూ కూడా కాదు, సంవత్సరాల పాటు కూర్చుని ఇటువంటి గ్రంథాలు రాసిన ఋషులు వాటిని కొన్ని దశాబ్దాల పాటు కూర్చుని రీసెర్చ్ చేసి వాళ్ళ రిపోర్ట్స్ రాసి మనకు అందించిన సైంటిస్టులు, వీళ్ళందరూ పిచ్చోళ్ళు అయ్యి ఇంత లిటరేచర్ని మనకు అందించారు అనుకునే మహాజ్ఞానులందరికీ నేనేమీ చెప్పాలనుకోవట్లేదు. ఒక సైన్స్ని, సైంటిఫిక్ లిటరేచర్ని మనకి అర్థం కాకపోతే అర్థం చేసుకోవడానికి ప్రయత్నించి అందులో ఉన్న గొప్పతనాన్ని బయటికి తీసుకురావాలి అనుకునే వాళ్ళందరికీ నేను ఒక్క విషయం చెప్పాలనుకుంటున్నాను. ఏ సైంటిఫిక్ థియరీ అయినా సరే ఎన్నో విమర్శలు, అవమానాలు తర్వాతే బయటకు వచ్చింది. ఎందుకంటే దేన్నైనా సరే క్వశ్చన్ చేయడానికి ఒక్క సెంటెన్స్ సరిపోతుంది. ఒక ఆన్సర్ ఇవ్వడానికి కొన్ని వందల పుస్తకాలు, కొన్ని వేల సంవత్సరాల శ్రమ కూడా సరిపోకపోవచ్చు. ఇప్పటికైనా వైమానిక శాస్త్రం లాంటి గ్రంథాలని, మన ఋషులు మనకు అందించిన జ్ఞానాన్ని సీరియస్గా తీసుకుని దానిని మనం ఉపయోగించుకోలేకపోతే మనం మనకు ఫ్రీగా అందించిన ఎంతో అపరూపమైన సంపదని చేతులారా పోగొట్టుకున్నాం.